మాతృదేవోభవ. అమ్మకు మ్రొక్కెదన్ పలుకులమ్మకు మ్రొక్కెద సొమ్ములమ్మకు నమ్మిక మీర మ్రొక్కెద అనారతమున్ పతిదేహమందు సేమమ్ముగ వెల్గుచుండెడి ఉమాసతికిన్మది మ్రొక్కెదన్. మా అమ్మకు మ్రొక్కెదన్ పలుకులమ్మకు మ్రొక్కెద సొమ్ములమ్మకు నమ్మిక మీర మ్రొక్కెద అనారతమున్ పతిదేహమందు సేమమ్ముగ వెల్గుచుండెడి ఉమాసతికిన్మది మ్రొక్కెదన్. రసార్ద్రమ్ముగ విష్ణునామముల తత్వమునే ప్రవచించు శక్తికై అమ్మకు మ్రొక్కెదన్ పలుకులమ్మకు మ్రొక్కెదా. సృష్టికి మూలమైన భగవత్తత్వాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాత్యవతేయుడు పారాశర్యుడు అయిన వేదవ్యాస మహాముని రచించిన శ్రీమన్ మహాభారతంలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలు 1603వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఉపేంద్రో వామనఃప్రాంశురమోఘః శుచిరూర్జితః అతీంద్రస్సంగ్రహः సర్గో ధృతాత్మా నిజమో యమః. సర్గహ అనే నామంలో విశేషమైన అర్థం చెప్పుకుంటూ మిమ్మల్ని కొంచెం ఉత్కంఠలో అట్టుపెట్టాను. మంచి సరసమైన విషయం చెబుతాను, కవితాత్మకంగా చెప్తాం. మహావిష్ణువు మాట తప్పడు, మనము తప్పద్దు. సర్గ అంటే సృష్టి అని అర్థం ఉంది. సర్గస్థితి లయములు అంటే సృష్టి ఎలా ఏర్పడింది అంటే వ్యాకరణంలో ధాతువు ఉపసర్గ వాటి ప్రయోజనం అవి పనిచేస్తున్న విధానం అర్థమైతే అర్థమవుతుంది. అందుకే తర్కం, వ్యాకరణం, ఈ సాహిత్యం ఇలాంటివి చదవకుండా వేదాంతం చదవకూడదు. అసలు భక్తి గురించి మాట్లాడకూడదు. పంచకావ్యాలు సంస్కృతంలో, పంచకావ్యాలు తెలుగులో చదివి తీరాకే మనం అసలు సాహిత్య ప్రసంగం, ఆధ్యాత్మిక ప్రసంగం చేయాలి. పునాది అది. మాఘుడు శిశుపాల వధలో ధాతులీనం ఉపసర్గమివ అర్ధం అంటాడు ఆశ్చర్యకరంగా. ధాతులీనం ఉపసర్గమివ అర్ధం. ధాతులీనం అర్ధం ఉపసర్గం ఇవ. ధాతువులో లీనమైన అర్థాన్ని ఉపసర్గ బయటికి వ్యక్తం చేసినట్టుగా, ప్రకాశింపజేసినట్టుగా ఏదో జరిగిందంటాడు. ఏం జరిగిందో ఒక గొప్ప సరసమైన సందర్భం. ఎంత సరసము అంటే విష్ణు సహస్ర వ్యాఖ్యానంలో చెప్పకూడనంత సరసం. ఆసక్తి కలిగినటువంటి శ్రోతలు మాఘుడు శిశుపాల వధలో 10వ సర్గలో 15వ శ్లోకం చదువుకోండి. ఎందుకంటే చెప్పండి, ఓ గిల్లు గెలితే చూసుకుంటారు. 10వ సర్గలో 15వ శ్లోకం చదువుకోండి. మనకు కావలసిన అర్థం మనం ఇక్కడ తీసుకుందాం, మిగిలినది కావలసిన వాళ్ళు చూసుకోండి.